నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు గాను టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిస్తుంది. టీటీడీ ప్రయాగ్రాజ్లోని సెక్టర్ 6 భజరంగ్ దాస్ రోడ్లోని నాగవాసుకి ఆలయ సమీపంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన సుమారు 2.89 ఎకరాలలో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారికి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లకు టీటీడీ నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల సిబ్బందిని ప్రయాగ్రాజ్కు పంపనున్నారు. తిరుమల నుండి ప్రయాగ్రాజ్కు బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీవారి కళ్యాణ రథంను పచ్చజెండా ఊపి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. కళ్యాణ రథానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు యూపీలో ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో టీటీడీ పాల్గొంటుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. యూపీ ప్రభుత్వం కేటాయించిన సుమారు 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని తెలిపారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తరాది భక్తులకు స్వామివారి అర్చిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామని తెలిపారు. జనవరి 18, 26 తేదీలలో, ఫిబ్రవరి 3, 12 తేదీలలో 4 సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో, నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ భక్తులు ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో 4 రోజులు జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది. బహుశా 2 రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది. అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇవి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది. చూడాలి. ఇది 3వసారి మనం నిర్వర్తించటం. గతంలో కూడా 2 సార్లు దిగ్విజయంగా నిర్వహించాం. ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా మహాకుంభమేళ ప్రయోగంలో
జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ హోలీ డిప్ తీసుకోవడం జరుగుతుంది. సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు, ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం దాదాపు 2.5 ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ 45 రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి 11 రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే 4 సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా నమ్మకం, అంటే మన మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ, దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా భాగస్వాములై ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవుణ్ణి స్మరించుకుంటాం. నమో వెంకటేష్. తిరుపతి నగరంలో గత ప్రభుత్వం నాయకులు పట్టణంలో 80% అభివృద్ధి పనులు చేస్తుంటే స్థానిక ప్రజలు ఎందుకు ఓడించి జనసేన అభ్యర్థికి దాదాపు 65,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారని టీడీపీ నాయకులు జగన్నాథం ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక దౌర్జన్యాలు, కబ్జాలు చేసిన ఘనత వైసీపీ నాయకులకు దక్కుతుందని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. స్థానం జీవకోణంలోనే ఉంది. ఈ రోజు చేసినటువంటి సభ్యత్వంలో ఈ రోజు ఉన్నటువంటి ఓటర్ ఎలక్షన్ లో మార్చుకుంటే తిరుపతికి 3 కన్నుల్లాగా ఎంఆర్పీలు అయితేనేమి, జీవకోణ అయితేనేమి, ఆటోనగర్ అలాంటి చోట మొట్టమొదటిగా ఏ నాయకుడు వచ్చినా తిరుపతిలో పార్టీ ఎలా పెట్టాలని కోరుకుంటున్నారో అదే విధంగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రచారం చేయాలన్నా మొట్టమొదటిసారిగా జీవకోణ నుంచే స్టార్ట్ చేస్తారు. ఆ ఆనవాయితీ పెట్టుకున్నారు. ఈ రోజు తెలుగుదేశానికి వెన్నెముకలాగా ఉంది. మీరు మాట్లాడుతున్నారు మేము 80% చేశాము. ఏం చేశారు మీరు చెప్పండి, ఏం చేశారు? ఈ రోడ్డు వేసిన ఘన చరిత్ర కాదు, మీరు వేసినట్టు చరిత్ర అంటే కనీసం 62,000 ఓట్లు ఉంటే ఒక్కసారి తెలుసుకుంటేనే భయం అవుతుంది ఇంత మెజారిటీ వచ్చిందని. మీరు చేసింది ఏమైనా ఉంటే పబ్లిక్ తెలుసు. మీరు వేసిన రోడ్డుకి ప్రతి ఒక్క అమ్మాయికి, చిన్న అమ్మాయికి, అందంగా ఉండే అమ్మాయికి లిప్టిక్ పూసుకుంటే ఎంత అందంగా ఉండదు తెలియదు, కానీ స్నానం చేయండి గొప్ప ఉంటుంది. అలాగా మీరు వేసిన రోడ్లు కనీసం టీడీఆర్లో ఎన్ని వేల కోట్లు తినాలని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాము. అదేవిధంగా ప్రతి రోడ్డు కానీ ఎటువైపున ఇరువైపులా మీరేమన్నా కాలువలు కట్టారా చెప్పండి. ఈరోజు వర్షం వస్తే తిరుపతిలో ఎక్కడైనా సరే ప్రతి కొత్త రోడ్లు ఉన్న నీళ్ళు పడుతున్నాయి. అసలు వేసిన రోడ్లని ఎవరికి చెప్పండి? మీకు చెప్తున్నా, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంగా రోడ్లు వేశారు. మీరు తిరుపతి చేసిన ఘన చరిత్ర అని చెప్పంటారా? ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మీరు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఇతను ఈ కార్పొరేటర్ అంటే మీరు నిరూపించుకున్నారు. ఆ కార్పొరేటర్లు పెట్టారు, ప్రభావితం చేశారు. ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీరు ఎలక్షన్ నిర్మించారు. భారత రాజ్యాంగంలోనే విరుద్ధంగా చేసిన చరిత్ర మీకు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మేము జీవితంలో 80% చేసినామంటే మళ్ళీ ఈరోజు చెప్తున్నా, మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరికి ఎంత శాతం వచ్చిందో ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చి ప్రెస్లో కూర్చొని మాట్లాడుతున్నా. అయితే మీ రాష్ట్రంలో ఎవరెవరు ఎన్ని మాట్లాడారో ఈవెన్ రోజా మేడం దగ్గర నుంచి పై స్థాయి వరకు కనుమరుగైపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికాడ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి దారి వదలమంటే పబ్లిక్ వదలలేదు. మీరు ఆ రోజు ఏమయ్యారు? ఏం చేశారు మీరు తిరుపతికి? మేము చేసినామని చెప్పారు. చేసినదంటే ప్రజల్లో స్వాగతం పలికి ఉండాలి. ఏమైనా రిగ్గింగ్ చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అన్ని చేసిన చరిత్ర మీకే ఉంది. అయితే దయచేసి
మనమందరూ తిరుపతి స్థానికులు, భగవంతుడి సన్నిధిలో ఉన్నాం. మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. కానీ నిన్న జరిగిన విషయంలో అసలు మ్యాటర్కి వస్తే ర్యాంప్ వేయొద్దు, రోడ్డు పూర్తి చేయని చెప్పిన మాట వాస్తవం. అక్కడ వచ్చి ఆయన సొంత కారులో ఆయన ఒక్కడే వచ్చినదని వాస్తవం, నినాదం. ఆయనతో ఎవరు కానీ రౌడీలు రాలేదు అని మాట్లాడండి. ఆలోచన భావాలతో సాక్ష్యాలతో మాట్లాడితే బాగుంటుంది. మనం అందరూ భగవంతుడి సన్నిధిలో మంచిగా వెళ్ళాలి, మన తిరుపతిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్లో ఏదంటే బాగుంటుందని తెలియజేస్తాం. కేవీబీపురం మండలానికి చెందిన ఎన్ దేశయ్య అనే వృద్ధుడు తనకు చెందిన 24 సెంట్ల పొలాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి 2016వ సంవత్సరంలో 5,500 రూపాయలకు 3 నెలలకు గాను సేల్ అగ్రిమెంట్ రాసిచ్చారని తెలిపారు. అయితే కాలం పరిమితి అయిపోవడంతో హక్కుదారుడైన దేశయ్య తన పొలంపై పూర్తి హక్కుతో సాగు చేసుకునేందుకు వెళ్తే ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో దేశయ్య దంపతులు మీడియాతో మాట్లాడారు. 2016లో బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం మా దగ్గరకు వచ్చి నేను సేల్ అగ్రిమెంట్ చేసుకుంటానని చెప్పేసి వచ్చి మా కాడ సేల్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాడు సార్, కొనుక్కుంటానంటే. అప్పుడు ఒక అగ్రిమెంటు వాళ్ళ అమ్మ మీద, బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ మీద, దేవకమ్మ అనే మీద మనం 5,500 3 నెలల గడువుతో మనం రాసిచ్చాము అగ్రిమెంటు. ఆ 3 నెలల గడువులో మిగతా అమౌంట్ మనకు చెల్లించేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని మనం అగ్రిమెంట్లో మెన్షన్ చేసుకున్నాము పూర్తిగా. దాని తర్వాత అది గడువు అయిపోయింది, 3 నెలలు గడువు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు మన దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చిందిలా, ఏం చేసుకుందిలా. ఆ అగ్రిమెంట్కి కాలం గడువు ముగిసిపోయింది. మేము ఇంకా చల్లదు, మేము ఇవ్వము అని చెప్పేసి కడాఖండికి చెప్పేసినాం. బాలసుబ్రహ్మణ్యం అతని వైఫ్ శకుంతల వాళ్ళు ఇద్దరు వచ్చి మా అబ్బాయి మోకమోడిగా దాడి చేసి గాయపరిచారు సార్. వైసీపీ మండల అధ్యక్షుడు గవల కిష్టయ్య అన్న అనుచరులను పంపించి వాళ్ళని అట్ట చేసి డీలింగ్ చేసి ఎస్ఐతో, మళ్ళీ ఎస్ఐఏ మా కంటి ముందరే పక్క పోలీస్ స్టేషన్ పక్కనే వైసీపీ ఆఫీసు, ఆయన అక్కడే ఉంటాడు. ఆ అనుచరుల ద్వారా వాళ్ళ పార్టీ ఆఫీసులోకి తొడుకు వెళ్ళేసి డీల్ చేయించుకొని వాళ్ళు ఇట్ట బెదిరించి చేసేసి తరిమేసి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి బెదిరించేసి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బెదిరించి, నువ్వు నేటి చెప్పలేదే, నువ్వు కళ్ళ నేను బొమ్మన్నా నన్ను మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడి కొట్టిన దానికి కేసు కట్టకుండా కడితే ఇద్దరి మీద కట్టాం, వాళ్ళు ఇస్తారు నేను ఇస్తారు, నేను ఇద్దరికి కట్టాల్సి వస్తుంది, 160 కట్టాల్సి వస్తుంది. అంతేగాని నువ్వు చెప్పింది మాత్రం మేము కంప్లీట్ చేసుకొని చేయలేము అనేసి బెదిరింపు. ఎస్ఐ ఏ రకంగా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చెప్పిన మాట మరుసటి రోజు లేకుండా వ్యతిరేకంగా వెళ్ళిపోయేసి వాళ్ళకు వంత పడ్డారు. మనుషుల్లో భక్తి భావాన్ని, మానవత్వాన్ని పెంచడానికి ప్రవచనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ అన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ఆచార్య రంగనాథ్ ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం భగవంతునికి, భక్తునికి ఎలా చేరువవ్వాలో వివరించారు. ప్రతి మనిషి సంపూర్ణంగా భగవంతునిపై భక్తి భావాన్ని పెంపొందించుకున్నప్పుడు అతనిలోని మానవత్వం పరిమళిస్తుందని, అది లోక కళ్యాణానికి దారితీస్తుందని వివరించారు. స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ని ఘనంగా సత్కరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ద్వారం లక్ష్మి, టీచర్ తిరుమలయ్య, కెఎన్ రాజా, దేశ నాగేశ్వరరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నామ సంకీర్తనమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గోవింద గోవింద అని చెప్పడం, నారాయణ అని చెప్పడం, కేశవ అని చెప్పడం, ఇట్టి అద్భుతమైనటువంటి ఈ వ్రతంలో కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ఘనత గోదాదేవికే ఉన్నది. పరమపదనాథుడికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్వార్ల యొక్క పుత్రికగా ఈవిడ వెలుగొందుతున్నది. ఇట్టి అద్భుతమైనటువంటి తిరుప్పావై ఉపన్యాసం అనేది మనకు తిరుమల దేవస్థానముల ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య కళామందిరం నిర్వహింపబడుతున్నది. సాహిత్యం మాత్రం కాదు, సంగీతం కూడా ఇక్కడ ఉన్నది. ఆచార్య ద్వారం లక్ష్మి గారు ప్రతిరోజు కూడా ఇక్కడ అద్భుతంగా ఒక్కొక్క పాసురాన్ని ఇక్కడ పాడుతూ అందరినీ కూడా రంజింపజేస్తున్నారు. భక్తులందరూ కూడా చాలామంది పాల్గొంటున్నారు. అలాగే ఉభయదాతలు పలువురు ప్రతిరోజు కూడా భక్తులకి ఇక్కడ ప్రసాదాన్ని కూడా ఇక్కడ పంచిపెడుతున్నారు. కనుక ఇట్టి మహదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది స్థానికులు
ఈ అన్నమయ్య కళామందిరంలో ఈ ధనుర్మాసంలో 30 రోజులు ఈ ప్రవచనాలు చెప్తున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులకు స్థానికులు రోజు ఒకరొకరు ఉభయదారులుగా వ్యవహరించి ఈ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. ఈరోజు కూడా మన విద్వాన్ కస్బా పద్మనాభం దంపతులు స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం దోశను ఈరోజు భక్తులకు వితరణ చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 3వ వార్డు పోస్టల్ కాలనీలో ప్రజల ఫిర్యాదులను బుధవారం ఉదయం కమిషనర్ నారపరెడ్డి మౌర్య క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే సమస్యలను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. ఆ మేరకు బుధవారం ఉదయం పోస్టల్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అలాగే అభివృద్ధి పనులను అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు మురుగు, చెత్తను తొలగించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి, చెంచయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో నెంబర్ 2ను సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా వెటనరీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ జయచంద్ర, ఆప్కా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి చిన్నబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి వేడుకుంటున్నాము. మేము 2002 నుంచి వర్క్ చేస్తున్నాం కాంట్రాక్ట్ లేబర్గా. మేము అగ్రికల్చర్ లేబర్ము. మాకు ఏదైనా హాని జరిగితే కూడా పూచి లేదు. మేము ఎండకి, గాలికి, వానికి అక్కడ వర్క్ చేస్తున్నాము. దాదాపు మేము 450 మంది ఉన్నాం సార్. 2002 నుంచి అయితే మా సీనియారిటీ చూడండి సార్. దయచేసి మా మీద దయ ఉంచి మాకు ఏదైనా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. కనీసం జీతాలు కూడా పెంచకుండా, టైం స్కేల్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఆ జీవో ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఏడిపించే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ గారికి మా ద్వారా తెలియజేయడం ఏమనగా, అయ్యా మమ్మల్ని అవుట్సోర్సింగ్గా ఉన్నారు, అందరినీ ఆప్కాస్ చేశారు, వర్క్ కాంట్రాక్ట్గా ఉన్నారు, సొసైటీ కింద మేము ఈ యూనివర్సిటీని నమ్ముకొని ఇక్కడ మేము పనిచేసుకుంటున్నాం. మాకు కనీసం పర్మిట్ చేసేదని చెప్పి 20 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరిగితే కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా టైం స్కేల్ అన్న చేస్తారేమో అని చెప్పి ఎంతో ఆశతో మీరు విడుదల చేసినటువంటి జీవోని చూసి ఆనందపడినాము. కానీ దాంట్లో పెట్టిన ఆంక్షలు చూసి మళ్ళీ చాలా బాధపడుతున్నాం. మాకు దయచి మినిమం టైం స్కేల్ మాకు కూడా వర్తింపచేసి చేయాలని చెప్పి ఆ జీవో నెంబర్ 2ను వెంటనే సవరణ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. 7వ నెంబర్ జీవోను సవరణ చేస్తూ 2వ నెంబర్ జీవోను విడుదల చేయడం అనేది జరిగింది. దాంట్లో వీళ్ళు ఎవరికి కూడా మినిమం టైం స్కేల్ను వర్తింపజేసే పద్ధతి లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజుకి ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సరైనటువంటి జీతం ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఒకప్పుడేమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 1977 సర్వే జీవో నెంబర్ ప్రకారం వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన చట్టం చెప్తా ఉంది. ఆ చట్టం ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని చెప్పినని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయకుండా ఈరోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం రేమండ్ లిమిటెడ్ చైర్పర్సన్ గౌతమి సింఘానియా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు వేర్వేరుగా దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రొయ్య ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను సిబ్బందిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఎస్వి వైద్య కళాశాల పాలనా భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షలో పాల్గొని రొయ్య ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎస్విఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో మౌర్య, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పిఏ చంద్రశేఖర్, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివరామిరెడ్డి, ఏపీఎంఎస్ ఐసిడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్ బాలకృష్ణ నాయక్, తిరుపతి జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి, జిల్లా డిసిహెచ్ఎస్ మరియు రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, వారి సిబ్బంది, ఇంజనీర్లు మరియు ఇతర అధికారుల సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా రొయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు. కమిటీలో మునుపటి హెచ్డిఎస్ సమావేశం నాడు తీసుకున్న తీర్మానాల స్థితిని తిరిగి సమీక్ష నిర్వహించగా మునుపటి సమావేశంలో చర్చించిన విషయాలు దాదాపుగా పూర్తి అయ్యాయని తెలపగా మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరుపతి నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా పోలీస్కి ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ మరియు వారి విభాగానికి వచ్చిన ఒక అత్యంత గోప్యమైన సమాచారాన్ని గాంజా టాస్క్ ఫోర్స్ తిరుపతి మరియు లోకల్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్ల ఫోర్స్, ముఖ్యంగా గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ మరియు తుళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ తడ పోలీస్ విభాగం, వీళ్ళుని పూర్తిగా గత 2 రోజులుగా ఆపరేట్ చేసినప్పుడు ఒక పుత్తూరుకు సంబంధించిన ఒక రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ హోంగార్డు గత 2012లోనే అతను రిమూవ్ చేశారు. తర్వాత కాలంలో గిరిబాబు అనే వ్యక్తి, ఆ తర్వాత కాలంలో అతను చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతను మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఈస్ట్ గోదావరి తుని దగ్గరికి వెళ్ళి దాదాపు 100 కిలోలు గాంజాని తీసుకొస్తున్నారనే సమాచారంతో ఒక పైలట్ వెహికల్ ఉంచుకొని ముందు ఇంకో వెహికల్లో తీసుకొచ్చినప్పుడు పక్కా సమాచారంతో ప్రాపర్గా చాలా వెయిటింగ్ చేసి వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పైలట్ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. రెండో వెహికల్ వెళ్ళిపోతుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ చేంజ్ చేసి ఫస్ట్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కదివేడు క్రాస్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా. సో అక్కడ వాళ్ళ దగ్గర 72 కిలోల గాంజాను, తర్వాత 4 వ్యక్తులు, ఇంకొక కారు హ్యాండిల్ చేసుకుంటుంది. ఈ కేసులో మొత్తం చిలుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 కార్లు, 72 కిలోల గాంజా, 4 వ్యక్తుల్ని హ్యాండిల్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో మళ్ళీ తగిన సమాచారం తీసుకొని నాయుడుపేట డిఎస్పీ వాళ్ళ సమక్షంలో తడ పోలీస్ స్టేషన్ 0.3 సిటీ దగ్గర ఇంకొక కారు మరియు 28 కిలోల గాంజా మరియు షారుఖ్ ఖాన్ అనే ఒక వ్యక్తి, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు గాంజాలో తర్వాత ఈ మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతన్ని ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి, తర్వాత కొంత తమిళనాడు బార్డర్లో ఉన్న మన తిరుపతి జిల్లాకి సత్యవేడు ఏరియాకి వాడుకోవడానికి తెచ్చారని ఇప్పటివరకు కొంతవరకు ఆధారాలు ఉన్నాయి. ఫర్దరు ఇప్పుడు వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఫర్దర్ మళ్ళీ కోర్టు ద్వారా వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం సీజర్లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ని ఇంకా పూర్తిగా తీసుకొని ఎవరైతే ఈ వీళ్ళ ద్వారా మళ్ళీ ఫర్దర్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇంకొకరికి సప్లై చేయడము, వాళ్ళదంటే మళ్ళీ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో అంతవరకు కూడా మొత్తం విచారించి వీళ్ళందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సీజర్ ద్వారా కేవలం ఇది తిరుపతి జిల్లాకు సంబంధించింది కాదు, ఇది రైట్ ఫ్రమ్ నార్దర్న్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఒరిస్సా అక్కడి నుంచి తీసుకొస్తూ తమిళనాడుకి తీసుకెళ్తున్న దాన్ని కూడా పట్టుకొని దీంట్లో ఫర్దర్ ఇటువంటివి మళ్ళీ జరగకుండా చేయడానికి వర్కౌట్ చేసిన అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్
మరియు డిఎస్పి గూడూరు అండ్ డిఎస్పి నాయుడుపేట, సులూరుపేట ఇన్స్పెక్టర్, గూడూరు రూరల్ తుని ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ఈ గాంజా విషయంలో ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే వినియోగిస్తున్నారో వారి సమాచారాన్ని ఇస్తే తప్పకుండా వారి సమాచారాన్ని వారు ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి పూర్తిగా తిరుపతి జిల్లాని గాంజా ఫ్రీ జిల్లాగా చేయడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ధ్యేయంతో పనిచేస్తున్నాం. ప్రతిరోజు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి మీడియా మరియు ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని, టోకన్లు లేని భక్తులు తిరుమలకు అనుమతించమని టీటీడీ చైర్మన్ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం ఉన్న 10 రోజులు సిఫారసు లెటర్లు అనుమతించమని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో బుధవారం వీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా ఎవరి నోటి విన్న వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతా ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్ కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో ఒక కేంద్రంలో, తిరుపతిలో 90 కేంద్రాల్లో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్ లేకపోతే వచ్చినా గానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. విఐపి బ్రేక్ గాని వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఏలు, ఇతర దర్శనాలు ఆ 10 రోజులు పాటు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న బాలికల వసతి గృహంలో మెడికల్ అసోసియేషన్ ద్వారా బాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మన మధుసూదన్ రావు మీడియాతో మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణంలో గత 5 నెలల నుంచి మెడికల్ అసోసియేషన్ విధులు నిర్వర్తిస్తూ ఎంతో మంది శ్రీకాళహస్తి నియోజకవర్గం గ్రామాల చుట్టుప్రక్కల నుంచి బాలికలు చదువుల కోసం హాస్టల్లో ఉండడం, ప్రభుత్వం అన్ని విధాలా హాస్టల్ విద్యార్థులకు సహాయం అందిస్తూ మా వంతు సహాయంగా మా మెడికల్ అసోసియేషన్ తరఫున బాలికలకు దుప్పట్లు పంపిణీ చేశాము. గత కరోనా టైంలో మా మెడికల్ అసోసియేషన్ కరోనా టాబ్లెట్లు, మాస్కులు గాని ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. రాబో రోజుల్లో మా మెడికల్ అసోసియేషన్ ముందుండి సేవా కార్యక్రమంలో పాల్గొంటామని అధ్యక్షులు మీడియాకు తెలిపారు. జిల్లా సెక్రటరీ రాము గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు అమర జనార్దన్, నందా, అసోసియేషన్ సెక్రటరీ కొండే గోపాల్, ట్రెజరర్ కార్తిక్ రెడ్డి, కొండే చక్రపాణి, మెడికల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. అలాగే ప్రెస్ సోదరులకి, ఇక్కడ సహకరించిన వార్డెన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిరుపతి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీకాళహస్తి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నేతృత్వంలో, పెద్దల సమక్షంలో గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇంతకుముందు చెప్పినట్లుగా మెడికల్ క్యాంపులు కానివ్వండి, వరద బాధితులు కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.